TCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం జగన్ తో పాటు టీటీడీపై విమర్శలు చేసిన రమణ దీక్షితులను తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్న పాలక మండలి సభ్యులు. టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. సీఎం జగన్ టీటీడీపై విమర్శలు చేసిన రమణ దీక్షితులను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. టీటీడీలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న 9,000 మంది సొసైటీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచుతున్నట్లు తెలిపారు. సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు వివరించారు. ఇక నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. నడకదారిలో గాలి గోపురం, ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నిత్య సంకీర్తన అర్చన కార్యక్రమాలు నిర్వహించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించిందని అన్నారు. తాళపాకలో అన్నమయ్య కళామందిరం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. తిరుమల పెద్ద జిఆర్ స్వామి అనుమతితో ద్వారపాలకులు జయ విజయులకు బంగారు తాపడం చేయించాలని పాలక మండలి నిర్ణయించిందన్నారు. 4 కోట్లతో మంగళసూత్రాల తయారీకి 4 ప్రముఖ బంగారు వ్యాపార సంస్థలకు టెండర్లకు అప్పగించామన్నారు. వడమాలపేట వద్ద టీటీడీ ఉద్యోగుల స్థలానికి 8.16 కోట్లు కేటాయించిందన్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ అలంకారాలకు బోర్డు ఆమోదం తెలిపిందన్నారు. కార్పొరేషన్లోని అటవీ శాఖ కార్మికులను తిరిగి సొసైటీలో చేర్చి జీతాలు పెంచాలని నిర్ణయించామన్నారు. పాదిరేడులోని ఉద్యోగుల ఇంటి స్థలాల లేఅవుట్ అభివృద్ధికి 8.16 కోట్లు తుడాకు చెల్లించాలని నిర్ణయించామన్నారు. 3.15 కోట్లతో తిరుమలలో పలు చోట్ల కొత్త మోటార్ పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. తిరుమలలో FMS సేవలకు మరో 3 ఏళ్లు పొడిగించాలని నిర్ణయించామన్నారు. వివిధ డిజైన్లలో మంగళసూత్రాలు, లక్ష్మీకాసులు 4 గ్రాములు, 5 గ్రాములు, 10 గ్రాములు వంటి 7 డిజైన్లలో తయారు చేసేందుకు తీసుకున్న నిర్ణయం మేరకు 4 కోట్లతో 4 ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థలకు అనుమతి మంజూరుకు ఆమోదం తెలపడం జరిగింది. హిందూ సనాతన ధర్మాన్ని దశ దిశలా వ్యాప్తి చేయటంలో భాగంగా టీటీడీ ఇటీవల తిరుమలలో నిర్వహించిన సనాతన ధార్మిక సదస్సులో దేశవ్యాప్తంగా వివిధ పీఠాధిపతులు, మఠాధిపతులు ఇచ్చిన సలహాలు, సూచనలను బోర్డు ఆమోదించటం జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో 894 సంవత్సరాల క్రితం జగద్గురువు రామానుజాచార్యుల వారి అమృత హస్తాలతో శంకుస్థాపన చేయించుకొని దినదిన ప్రవర్తమానంగా అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా తిరుమలకు అనుసంధానంగా భావించే తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖున నిర్వహించాలని నిర్ణయం. ఇది టీటీడీ క్యాలెండర్లో ఈ పవిత్ర రోజును చేర్చాలని కూడా నిర్ణయించటం జరిగింది. టీటీడీ అటవీ విభాగంలో విధులు నిర్వహిస్తూ శ్రీ లక్ష్మీ నివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్లో ఉన్న ఉద్యోగులను తిరిగి వారి సొసైటీలకు బదిలీ చేసి వారి వేతనాలు పెంచి బస్సు పాసులు ఇచ్చేందుకు కూడా ఆమోదం తీసుకోవటం జరిగింది. వడమాలపేట పాదిరేడు అరణ్యం వద్ద టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాల లేఅవుట్ మరియు ఇతర అభివృద్ధి ఛార్జీలకు సంబంధించి 8,16,00,000 తుడాకు చెల్లించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. ఈ డబ్బులన్నీ కూడా టీటీడీ ఉద్యోగస్తులే ఇవ్వటం జరుగుతుంది. టీటీడీకి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో 3,89,00,000తో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అత్యంత సుందరంగా లైటింగ్ ఏర్పాటు చేసేందుకు అనుమతిని మంజూరు చేయటం జరిగింది. అలిపిరి వద్ద
సప్త గోప్రదక్షిణ మందిరంలో గత ఏడాది నవంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభమైన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమానికి భక్తుల నుండి విశేషమైనటువంటి స్పందన లభిస్తోంది. భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్ నుంచి 4,12,00,000తో శాశ్వత యాగశాల నిర్మాణానికి ఆమోదం తెలపడం జరిగింది. దీనికి 1,38,00,000 బోర్డు సభ్యులైనటువంటి చెన్నై శేఖర్ రెడ్డి గారు తను ఉదారంగా ఇవ్వటానికి ముందుకు రావటం జరిగింది. తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న భక్తుల అవసరాలకు అనుగుణంగా ఎక్కువ సంఖ్యలో లడ్డూ ప్రసాదాల తయారీకి శ్రీవారి పోర్టులో అదనంగా మరో 15 మంది పోర్టు సూపర్వైజర్ల పోస్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపటానికి తీర్మానం చేయటం జరిగింది. తిరుమల సప్తగిరి విశ్రాంతి భవనంలోని 4 బ్లాకుల ఆధునీకరణకు 3,19,00,000 మంజూరుకు ఆమోదం తెలపటం జరిగింది. తిరుమలలోని పాప వినాశనం, ఆకాశగంగా, కుమారధార, పసుపుధార మరియు ఇతర ప్రాంతాల్లోని 682 మోటార్ పంపు సెట్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు 3,15,00,000తో మంజూరు చేసేందుకు ఆమోదం తెలపడం జరిగింది. తిరుమలలో వివిధ ప్రాంతాలలో ఉన్న అతిథి భవనాలు, పిఏసీలలో ఎఫ్ఎంఎస్ సేవలను మరో 3 సంవత్సరాలు పొడిగించాలని నిర్ణయం. తిరుపతిలోని భూదేవి శ్రీదేవి సమేత గోవిందరాజస్వామి ఉత్సవ మూర్తులకు నూతన బంగారు కవచాల తయారీకి ఆమోదం. అదేవిధంగా 15 లక్షలతో 2 టన్లకు బంగారు మలం వేసిన కాపర్ రేకులు ఏర్పాటు చేసేందుకు కూడా ఆమోదం తీసుకోవటం జరిగింది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా బాసిల్లుతూ దాదాపు 1700 సంవత్సరాలుగా జాతర వైభవోపేతంగా జరుపుకుంటున్నటువంటి గంగమ్మ దేవాలయానికి గత సంవత్సరాలకు మాదిరిగానే 50 లక్షల రూపాయలు జాతరకు మంజూరు చేయటం జరిగింది. టీటీడీ ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకటకృష్ణ పూర్ణప్రసాద్ పదవీ కాలాన్ని మరో 3 సంవత్సరాలు పొడిగించేందుకు ఆమోదం. దయనీయమైనటువంటి వేతనాలు పొందుతున్నటువంటి వాళ్ళనందరినీ కూడా చాలా పెద్ద ఎత్తున దీని మీద చర్చించి వాళ్ళందరికీ కూడా సరైనటువంటి రీతిలో వేతనాలు పెంచాలన్నటువంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.